మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 1వ తారీఖు లగాయతూ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా 12 రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కేతువు సింహరాశి యందు సంక్రమణం చేస్తూ ఉన్నారు. అలాగే మకర రాశి యందు రవి కుజులు సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శుక్రగ్రహం, బుధగ్రహం, రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. మీనరాశి యందు శనేశ్వరుడు ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి మొదలు తులారాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ రాశి వారికి వారం ప్రారంభంతోనే చంద్రుని యొక్క బలం సంపూర్ణంగా ఉంటుంది. షష్ఠ స్థానమందు చంద్రుడు, సప్తమ స్థానమందు చంద్రుడు, లాభస్థానమందు రవికుజుల యొక్క స్థితి ప్రధానంగా యోగించేటువంటి గ్రహములు. ఎప్పుడైతే ఈ రవికుజులు లాభస్థానమందు ఉన్నారో, గత వారంలో కూడా చెప్పుకున్నాం, అయితే ఈ రాశి వారికి 12వ స్థానంలోకి ఎక్కువగా గ్రహాలు వస్తూ ఉన్నాయి. రాహువుతో కూడిన శుక్రుడితో కలిపి ఉన్నటువంటి బుధుడు. కాబట్టి ఇక్కడ ఖర్చు అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయము. మీరు ఎంత మీ మనసును నియంత్రించుకోగలిగితే అంత మంచిది. ఎంత మీకు సంబంధించినటువంటి మీ లగ్జరీని తగ్గించుకోగలిగితే అంత మంచిది. సాధ్యమైనంత వరకు లిమిటెడ్ బడ్జెట్తోనే మీరు ముందుకు వెళ్ళాలి. అంతే తప్పితే ఖర్చు వైపు మీరు ప్రయాణం చేస్తున్నారా, ఈ గ్రహస్థితి యొక్క ఊబిలో ఉచ్చులో మీరు పడ్డట్టే లెక్క. ఇప్పుడు రవి తర్వాత కుజుడు కూడా మీకు 12లోకే వచ్చేస్తారు. అంటే 5 గ్రహాలు 12వ స్థానంలోనే ఉండిపోతే అసలు మీకు విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఇలా కూడా ఆలోచించడం ముఖ్యం. రాబోయేటువంటి కాలంలో అతి ఖర్చు కనబడుతోంది కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్త పడడం చాలా మంచిది. ఇక రెండవది, రాబోయేటువంటి కాలంలో నిద్ర లేనటువంటి సమయాన్ని గడపవలసి వస్తుంది కాబట్టి ఆ విషయం పట్ల కూడా మీరు చాలా సన్నద్ధులై ఉండాలి. అంటే ఇక్కడ ఉద్యోగపరంగా షిఫ్ట్లు మారచ్చు, లేదా ఓవర్ టైం ఉద్యోగం చేయొచ్చు, లేదా మరి ఏ ఇతరత్ర కారణాల చేత రాత్రి వేళల్లో నిద్రపోయేటువంటి సమయాన్ని ఈ గ్రహస్థితి తగ్గించి వేస్తుంది. మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రయాణాలు చేయడం వల్ల కొంత శారీరక పరమైనటువంటి అలసటని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ ఖర్చు, ఆర్థిక పరమైనటువంటి ఖర్చు, శారీరకమైనటువంటి అలసట, వీటితో పాటు ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయాలు కొంత కాంప్లికేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ వారంలో ఇబ్బంది ఏమీ లేదు, కానీ రానున్నటువంటి కాలంలో ఉద్యోగపరంగా కొంత ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగాల్ని వదిలిపెట్టకండి. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటి అంటే, ఉద్యోగంలో ఏదైనా చిన్నపాటిది వస్తే భయపడి మానేసేటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా, ఏదైతే అది అవుతుంది, పోయేది ఉంటే పోతుంది, వచ్చేది ఉంటే వస్తుంది అనేటువంటి విధానంలో నిలబడి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ యొక్క శ్రమని పెట్టుబడిగా పెట్టి పనిచేయండి. ప్రధానంగా ఏలినాటి శని దానికే భయపడుతుంది. ఎప్పుడైతే మీ శ్రమని మీరు పెట్టుబడిగా పెట్టుకుంటారో మీరు నెగ్గుతారు. పక్కవారి మీద ఆధారపడితే ఏమీ ఉండదు జీవితము. ఎవరిని నమ్ముకుని వెళ్ళకండి. ఈ విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. బద్ధకాన్ని వదిలిపెట్టండి. రేపు చేయవలసిన పని ఇవాళే చేస్తే ఏలినాటి శని ఏమీ చెయ్యదు. కాబట్టి ఈ వారంలో ప్రధానంగా మీనరాశి వారు మరింత అనుకూలమైన ఫలితాన్ని సాధించడానికై ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.